చర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురగా కిషోర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2020లో టీడీపీ నేతలు బోండా ఉమా బుద్ధ వెంకన్నపై మాచర్లలో తురగా కిషోర్ దాడి చేసి హత్యాయత్నం చేశాడు. ఈ దాడిలో బుద్ధ వెంకన్నతో పాటు న్యాయవాది కూడా తీవ్రంగా గాయపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తురగా కిషోర్ పరారీలో ఉన్నారు. హైదరాబాద్ లో దాక్కున్న తురగా కిషోర్ ను విజయపురి సౌత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న తురగా కిషోర్ మాచర్లలో టీడీపీ నేతలపై దాడులకు పాల్పడ్డాడు. 2024 ఎన్నికల సమయంలో కూడా కత్తి పట్టుకుని ఎవరొస్తారు రండి అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఎన్నికల ఫలితాల అనంతరం తురగా కిషోర్ పరారీలో ఉన్నారు. అతని కోసం పోలీసులు దాదాపు 7 నెలలుగా గాలిస్తున్నారు. రైట్, మాచర్లలో టీడీపీ నేతలపై దాడులకు పాల్పడ్డ తురగా కిషోర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరారీలో ఉన్న తురగా కిషోర్ ని ఈ రోజు హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు. శంకరి, పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురగా కిషోర్ ను ఈ రోజు మాచర్ల పోలీసులు హైదరాబాద్ లో అదుపులో తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో మాచర్ల ఎమ్మెల్యేగా పనిచేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న తురగా కిషోర్ నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణ సోదరుల అండతో ఆయన చేయని అరాచకాలు అంటూ లేవు. ఎన్నో అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన కిషోర్ గత 2024 ఎన్నికల పోలింగ్ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచి అతను పరారై గత 7 నెలలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజు మాచర్ల పోలీసులు హైదరాబాద్ లో అతను అదుపులో తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో విజయవాడకు చెందిన టీడీపీ నేతలు బోండా ఉమా బుద్ధ వెంకన్న, హైకోర్టు న్యాయవాది పారా కిషోర్లు అక్కడ నామినేషన్లు కూడా వేయని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో పరిశీలన కోసం అక్కడికి వెళ్లిన ఈ నేతలపై కూడా తురగా కిషోర్ హత్యా ప్రయత్నం చేసి భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఆ ఘటనతో పాటు అప్పుడు తెలుగుదేశం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న జోలకంటి బ్రహ్మారెడ్డి ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం చేస్తుండగా టీడీపీ శ్రేణులపై మూకుమ్మడి దాడులు పాల్పడటం, తెలుగుదేశం పార్టీ నేతల వాహనాలు ధ్వంసం చేయడం, తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టడం, తెలుగుదేశం పార్టీ నేతల ఇల్లు ధ్వంసం చేయడం, అదేవిధంగా గత 2024 సార్వత్రిక ఎన్నికల రోజు పోలింగ్ ఏజెంట్లుగా కూర్చున్న టీడీపీ ఏజెంట్లపై హత్యా ప్రయత్నాలు చేయడం, ఇలా కోకోలలుగా తురగా కిషోర్ పై కూడా కేసులున్న నేపథ్యంలో గత 7 నెలలుగా పల్నాడు జిల్లా పోలీసులు అతన్ని పట్టుకునేందుకు కనీసం ప్రయత్నం కూడా చేయకపోవడంతో కూడా ఇటీవల బుద్ధ వెంకన్న పల్నాడు జిల్లా ఎస్పీని కలిసి తురగా కిషోర్ ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదో చెప్పాలంటూ కూడా ఎస్పీని కలిసి విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తాజాగా 7 నెలల అనంతరం తురగా కిషోర్ ను మాచర్ల పోలీసులు హైదరాబాద్ లో అదుపులో తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరి అతన్ని మాచర్లకు తీసుకుని వస్తారో లేక పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని తీసుకొస్తారనేది కూడా పోలీసులు అయితే ఇప్పటికీ పోలీసులు అదుపులో తీసుకునే అంశాన్ని క్లారిటీ ఇవ్వలేదు. ఇక మరొక వ్యక్తి తురగా కిషోర్ అరాచకాలకు పాల్పడగా ఎమ్మెల్యే సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి కూడా గత 7 నెలల నుంచి అజ్ఞాతంలో ఉన్నా కూడా పోలీసులు ఆయన ఊసే కనిపెట్టలేని పరిస్థితుల్లో కూడా నేపథ్యంలో పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలో ఇప్పుడు తురగా కిషోర్ అదుపులో తీసుకున్నామనే లీక్ అయితే బయటకు వచ్చింది. ఇది మరి ఎంతవాటికి వాస్తవం, అది ఎప్పుడు తీసుకున్నారు, ఎక్కడ ఏ పోలీసులు అదుపులో తీసుకున్నారు కూడా పోలీసులు అయితే గోప్యంగా ఉంచుతున్న పరిస్థితి అయితే ఉంది. శంకరి. రైట్ సాంబశివరావు.